హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను సండే స్పెషల్ రెసిపీ పండుగప్ప చేపతోటి గోదావరి జిల్లాల స్పెషల్ పండుగప్ప చేపల ఇగురుని నేను చూపించే విధంగా చేస్తే ఇలాంటి రుచి కాదండి, అదిరిపోయే రుచితో అద్భుతంగా ఉంటుంది. మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, అదిరిపోయే రుచితో ఉండే పండుగప్ప చేపల ఇగురుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ముందుగా 1 కేజీ పండుగప్ప చేపలను ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుని తీసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని మనం క్లీన్ చేసి ఉంచుకున్న పండుగప్ప చేప ముక్కలను వేసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా కళ్ళుప్పు, ఒక చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఫ్రెండ్స్, తరువాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా పట్టించుకొని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవటం వలన ఉప్పు కారం పసుపు నూనె అన్నీ ఈ చేప ముక్కలకు బాగా పట్టి చేపల కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. తరువాత ఒక చిన్న రోలుని తీసుకుని ఇప్పుడు ఈ రోటిలో ఒక 200 గ్రాముల చిన్న ఉల్లిపాయలను వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఒక చిన్న బ్లెండర్ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో ఒక మీడియం స్పూన్తో 1.5 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 అంగుళాల అల్లం ముక్కను చెక్కు తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరియు ఒక 8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఒక 7 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాచిన చెక్క ముక్కను కూడా వేసుకోవాలి. ఒక మీడియం స్పూన్తో 1 స్పూన్ గసగసాలు, లైట్గా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూరను వండుకోవటానికి వీలుగా ఉండే ఒక పాత్రను పెట్టుకోవాలి. పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1.5 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఫ్రెండ్స్, నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే వేరే ఆయిల్స్ కన్నా ఈ విధంగా గాను నూనెతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 5 లవంగాలు కొద్దిగా కరివేపాకుని వేసుకుని జస్ట్ కాసేపు ఫ్రై చేసుకోవాలి. తరువాత రోటిలో కచ్చాపచ్చాగా దంచుకుని ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగటానికి సరిపడే కళ్ళుప్పును వేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసుకుని ఉంచుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్టు మసాలా పేస్ట్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈవెన్గా సర్దుకోవాలి. తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి. ఈ విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవటం వలన మనం సర్వింగ్ చేసినప్పుడు చేప ముక్క ఇరిగిపోకుండా వస్తుంది. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 4 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా 4 నిమిషాలు మగ్గిన తరువాత స్లోగా రెండో వైపు తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, చందువ చేపల ఇగురు రుచి విషయంలో ఎంత బాగుంటుందో టేస్ట్ విషయంలో సేమ్ అదే విధంగా ఈ పండుగప్ప చేపల ఇగురు కూడా అదిరిపోయే రుచితో ఉంటుంది. ఈ విధంగా అన్ని చేప ముక్కలను రెండో వైపు తిప్పుకున్న తర్వాత
మూత పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. గరిటె పెట్టకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కొత్తిమీరను వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని గరిటె పెట్టకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసుకున్నవైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చివరిగా మూత తీసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడిన తరువాత చివరికి ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే పండుగప్ప కర్రీ రెడీ. తరువాత ఇలా వేడి అన్నంలో ఈ పండుగప్ప కర్రీని కలుపుకొని ముక్కని పెట్టుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయే రుచితో అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఈ పండుగప్ప చేపల కర్రీని నేను చూపించిన విధంగా మసాలాలు వేసి కర్రీ చేస్తే ఈ చేపల కర్రీకి ఉండే రుచి మరి ఏ చేపల కర్రీకి ఈ రుచి రాదు. మరి టేస్ట్ అంత బాగుంది. ఫ్రెండ్స్, నేను ఈ చేపల కూరలో వేసుకున్న ఉప్పు, కారం, పులుపు, మసాలా పౌడర్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్.